నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మనం వింటూ ఉన్నాం భారత్ బిలియనియర్ గౌతమ్ అదానీ గారిని అరెస్ట్ అనుకుంటూ ఒక వార్తలు అయితే వింటూ ఉన్నాం. అది కూడా మన ప్రభుత్వం కాకుండా అమెరికా నుంచి ఈయన అరెస్ట్ వారెంట్ అనేది మనం చూస్తున్నాం. అమెరికాకి ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్కి ఉన్న లింక్ ఏంటి? అసలు దీన్ని ఏ రకంగా చూసే అవకాశం ఉందంటారు సార్? అనుకున్నంత నిజంగా భయపడాల్సిన విషయం కాదు. అండ్ అసలు ఆ అమెరికన్ యుఎస్ కోర్టుకి ప్లస్ ఇండియన్ బిజినెస్ మెన్ ఎవరికో ఇండియాలో ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్కి లంచం ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అసలు ఈ లింక్ ఏంటి? దీని వెనకాల ఒక పెద్ద కహాని ఉంది. ఒక పెద్ద ట్రూ స్టోరీనా కాదా మనకు తెలీదు. బట్ కోర్టు ఆరోపణల్లో నేను జడ్జిమెంట్ మీకు చూపిస్తున్నాను. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో నుంచి కూడా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు కూడా, అసలు న్యూయార్క్లో అయితే అదానీ ఎంటర్ప్రైజెస్ లిస్టెడ్ లేదు, ఇండియన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో, బట్ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ కూడా ఇండిక్ట్మెంట్ అంటే ఆయనని ఈ చార్జెస్ లో ఫ్రేమ్ చేస్తున్నట్టుగా ఇవన్నీ జడ్జిమెంట్ కాపీస్ ఇవన్నీ కూడా నేను యుఎస్ కోర్ట్ నుంచి కూడా ఇవన్నీ ఆన్లైన్ల ద్వారా నేను తెప్పించాను. సో ఇక్కడ మనందరి కోసం ఈ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. చూడండి శిరీష, యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్. అక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో నేను చదువుతాను వన్ బై వన్. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ ఎవరంటే అదానీ గ్రీన్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉందన్నమాట. ఆ కంపెనీకి ఈయన సాగర్ అదానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ప్లస్ గౌతమ్ అదానీ బ్రదర్ ఉన్నారు, ఆయన పేరు రాజేష్ అదానీ, ఆయన కొడుకు అనమాట. ఈయన 30 సంవత్సరాలు ఆయన ఏజ్. సో వినీత్ జైన్, ఈయన ఎవరు? వినీత్ జైన్ ఎవరంటే ఇంతకు ముందుకు అదానీ గ్రూప్ ఆఫ్ వన్ ఆఫ్ ది కంపెనీస్కి ఆయన సిఇఓగా ఉండేవారు. ఇప్పుడు ఆయన ఎక్స్ సిఇఓ, ఆయన కూడా ఫ్రేమ్ అయ్యారు. రంజిత్ గుప్తా, సైరిల్ కబెన్స్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా అండ్ రూపేష్ అగర్వాల్, వీళ్ళందరూ పేర్లు పక్కన పెడితే అసలు గౌతమ్ అదానీ గారు మెయిన్ కల్ప్రిట్ అని చెప్పేసి యుఎస్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది, విచ్ ఈజ్ అ వెరీ బిగ్ సీరియస్ టాపిక్, చాలా పెద్ద సీరియస్ టాపిక్. దాని గురించి నేను కొన్ని ఇంపార్టెంట్ నిజాలు ఏంటి, రూమర్స్ ఏంటి, ఆ రెండింటినీ కూడా నేను రీసెర్చ్ చేసి పాయింట్స్ తీసుకొచ్చా. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఇవాళ కూడా గూగుల్లో అతి ఎక్కువగా సెర్చ్ చేసిన పేరు అంటే గౌతమ్ అదానీ పేరు. సో ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్, మనం ఎందుకు తెలుసుకోవాలి, దీని ఇంపార్టెన్స్ కూడా మీకు తెలుస్తుంది. ఎలాగైతే నేను 1 by 1 పాయింట్స్ చెప్తా. నా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ కోర్ట్ బ్రైబరీ అండ్ ఫ్రాడ్ గురించి కేసు వేశారు. ఓకేనా? నా ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే దాదాపు ఒక్క రోజులోనే ఈ నెగటివ్ న్యూస్ నిన్న రావడం వల్ల 2 లక్షల కోట్లు ఆయన ఆస్తులో ఉన్న మార్కెట్ వాల్యూ పడిపోయింది. నిన్న ఒక్క రోజులో 2 లక్షల కోట్లు అంటే ఇండియన్ రూపీస్లో చూసుకుంటే దాదాపు 16,831 కోట్లు, అంటే 16,831 crores జస్ట్ ఇన్ వన్ డే హీ లాస్ట్. ఇన్ఫ్యాక్ట్ మొత్తం ఆయన లాసెస్ చూసుకుంటే నిన్నటికి వాటికి దాదాపు 5 లక్షల కోట్ల వరకు పడిపోయింది. అది కూడా ఒక్క రోజులోనే కలుపుకుంటే మన ఇండియా బడ్జెట్ కూడా అంత లేదు. అది ఒక్క రోజులో ఆయన అంత లాస్ చేసుకున్నాడు ఆయన. సో ఆయన మొత్తము ఇంటర్నేషనల్ బిలియనర్స్ లిస్ట్లో పేరు చూసుకుంటే ఆయన 22nd నెంబర్ ఉండే ఇంతకు ముందుకు. ఇప్పుడు ఆయన 25th నెంబర్కి జారిపోయారనమాట ఆయన పొజిషన్. సో ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక ఫిగర్ చెప్తాను. ప్రతి నిమిషము ఆయన ఎంత లాస్ అయ్యారు, అది 1,115 కోట్లు ప్రతి నిమిషానికి. ఈ మొత్తం 5 లక్షలు డివైడెడ్ బై 2 డేస్లో ఎన్ని నిమిషాలు ఉంటే అది డివైడ్ చేస్తే 1,115 కోట్లు ఆయన లాస్ అయ్యాడు ప్రతి నిమిషం. అంటే సరే ఇదంతా సరే మనం వింటున్నాము, కానీ దీనివల్ల అసలు విషయం మనకు తెలియలా. ఇప్పుడు నేను మీకు అసలు పాయింట్ చెప్తాను. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే శిరీష, అసలు ఏం జరిగిందంటే గౌతమ్ అదానీ గారు ఆయన ఇండియన్ గవర్నమెంట్స్ ఎన్నైతే 5 రాష్ట్రాలు ఉన్నాయి, 5 రాష్ట్రాలకి నేను పవర్ సప్లై చేస్తానని చెప్పేసి సోలార్ ప్రాజెక్ట్ కోసం బిడ్డింగ్ చేశాడు. ఇండియాలో బిడ్డింగ్ చేసినందుకు ఆయన బిడ్డింగ్ చేయాలి అనుకుంటే చాలా డబ్బులు అవసరం పడుతుంది అనమాట, కొన్ని వేల కోట్లు అవసరం పడింది. సో ఆ వేల కోట్ల డబ్బుకి ఆయన ఏం చేశారంటే అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి 2 రకాలుగా డబ్బులు తీసుకున్నాడు గౌతమ్ అదానీ. ఎలాగా? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసేసి బాండ్స్ ఇష్యూ చేశాడు. బాండ్స్ అంటే
నేను మీ దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నట్టుగా బాండ్ రాసిస్తున్నాను అని చెప్పేసి ప్రతి అప్పు ఇచ్చిన వాడికి ఆయన బాండ్ రాసిచ్చారు, దాదాపు ఒక 5,000 కోట్లు పైగా. సో ఆ డబ్బు తీసుకున్న తర్వాత 11,000 కోట్లు ఆయన లోన్ కూడా తీసుకున్నారు. సో 2 కైండ్ ఆఫ్ టోటల్ ఫిగర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ టోటల్ ఫిగర్స్ లో మనం చూసుకుంటే ఆయన అంత డబ్బు ఎందుకు అవసరం పడిందంటే, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 8 గిగావాట్ల పవర్ ప్రాజెక్టు కోసము దీనికి బిడ్డింగ్ చేయండి అని చెబితే అప్పుడు ఎవరెవరో బిడ్డింగ్ చేశారు. అందులో పాటు గౌతమ్ అదానీ గ్రూప్ ఏం చేసిందంటే అజ్యూర్ అని చెప్పేసేసి AZURE, వీళ్ళు US బేస్డ్ కంపెనీస్. వాళ్ళు ఏం చేశారంటే అదానీ గ్రూప్ కంపెనీతో ఒప్పందం, ఒక ఇన్ఫార్మల్ లాంటి అగ్రిమెంట్ లాంటి చేసుకుని ఇద్దరు కలిసేసేసి 8 గిగావాట్ల ప్రాజెక్టులో ఇద్దరు పార్టిసిపేట్ చేసేసేసి ఇద్దరు కూడా పొందుకున్నారన్నమాట. ఆ ప్రాజెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాంట్రాక్ట్ వచ్చేసింది, కానీ ఇప్పుడు వెళ్ళి స్టేట్ గవర్నమెంట్కి అమ్మాలి కదా. మా దగ్గర ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, మేము మీ అందరికీ పవర్ సప్లై చేస్తాము సోలార్ ఎనర్జీ ద్వారా, మీరు మాకు మీ రాష్ట్రాల్లో ఉన్న ఎలక్ట్రిసిటీ మా వైపు నుంచి మీరు తీసుకోండి అని చెప్పేసి అదానీ గారు ఏం చేశారంటే ఆయన ఎక్కువ రేట్తో ఏదో కోట్ చేశారంట ప్రైస్ ఈ 5 రాష్ట్రాలకి. ఆ 5 రాష్ట్రాల వాళ్ళు ఏమన్నారంటే మాకు వద్దండి, మీరు రేట్ చాలా ఎక్కువ చెప్తున్నారు అంటే ఈయన ఏం చేశారంటే కోర్టు చెప్తుంది, న్యూయార్క్ కోర్టు ఏం చెప్తుందంటే గౌతమ్ అదానీ పర్సనల్గా వెళ్ళేసేసి వీళ్ళందరికీ కూడా దాదాపు 2,200 కోట్ల వరకు లంచం ఇచ్చారు. అయితే ఆ లంచం ఆయన ఏ డబ్బు నుంచి ఇచ్చాడు? US నుంచి తీసుకున్న 11,000 కోట్లు ప్లస్ బాండ్స్ లో డబ్బులు తీసుకున్నారు కదా, అందులో నుంచి తీసి ఈయన ఇచ్చారట. అది వాళ్ళు చెప్తున్నారు. సో US కోర్టు ఏమన్నదంటే మా దేశానికి చెందిన ఇన్వెస్టర్స్ డబ్బులు మీరు ఇల్లీగల్ గా అక్కడ లంచానికి ఎలా వాడతారు, దీనికి తగిన ఆధారాలు మా దగ్గర ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే గౌతమ్ అదానీ గారు 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇంపార్టెంట్ గా చాలా ముఖ్యమైన విషయం ఇది, జాగ్రత్తగా. ఎస్, ఫస్ట్ పాయింట్ అదానీ గారు ఏమన్నారంటే నన్ను విక్టిమైజ్ చేశారు, నేను ఎలాంటి వైపు నుంచి నేను తప్పు చేయలేదు, అసలు దీని గురించి కోర్టు అరెస్ట్ గురించి నాకు ఐడియానే లేదు, ఇది తప్పు ఫస్ట్. రెండోది వచ్చేసేసి ఆయన ఏమంటున్నారంటే ఐఎమ్ నాట్ గిల్టీ అంటిల్ ఇట్ ఈస్ ప్రూవన్. సో వై ఆర్ యూ అక్యూజింగ్ మీ దట్ ఐఎమ్ గిల్టీ నౌ ఇట్ సెల్ఫ్? దీస్ ఆర్ ఓన్లీ అక్యూజేషన్స్, అంటే నన్ను ఆరోపణలు మాత్రమే మీరు ఇచ్చారు. సో థర్డ్ పాయింట్ ఏంటంటే నేను ఇలా అరెస్ట్ వారెంట్ వచ్చింది కాబట్టి నా లాయర్లతో మాట్లాడి నా లీగల్ ఆప్షన్స్ అన్నింటినీ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అని చెప్పేసి 3వ స్టేట్మెంట్ ఇచ్చారు. 4వది ఏంటంటే అదానీ గ్రూప్ డే 1 నుంచి ఈ రోజు వరకు చాలా ట్రాన్స్పరెన్సీగా మెయింటైన్ చేస్తున్న కంపెనీ. వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ 5th పాయింట్ ఏమన్నారంటే ఆయనని నమ్మేసేసి, ఆయన గ్రూప్ని నమ్మేసేసి ఎంతో మంది కొన్ని వేల లక్షల కోట్లు వేరే వేరే దేశాల నుంచి పెట్టారు. వాళ్ళందరికీ ఆయన చెప్పాడు ఏంటంటే మీరు కానివ్వండి, నా ఎంప్లాయీస్ కానివ్వండి, నా షేర్ హోల్డర్స్ కానివ్వండి, మీరందరూ నా మీద నమ్మకం పెట్టండి, హ్యావ్ ఫెయిత్ ఇన్ మై కంపెనీ, ఐ హ్యావ్ డన్ నథింగ్ రాంగ్ అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండబోతుంది అంటే అకార్డింగ్ టు ది ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు లాయర్లు ఎలాంటి కైండ్ ఆఫ్ స్టెప్ తీసుకోపోతున్నారు, అసలు US కోర్టుకి ఇండియాలో ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాధాన్యత ఉంటుంది, దీని తర్వాత అదానీ గ్రూప్ నష్టపోతుందా లేదంటే సేమ్ మంచిగా కంపెనీ మళ్ళీ పైకి వెళ్తుందా షేర్స్ ప్రకారం చూసుకుంటే, లేదంటే ఇక్కడ ఇండియాకు వచ్చేసేసి వాళ్ళు అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది కదా, అంత పవర్స్ వాళ్ళకు ఉండవు. ఎందుకంటే ఇండియన్ డెమోగ్రఫీ చూసుకుంటే ఇండియన్ గవర్నమెంట్కే పవర్స్ ఉంటాయి, ఇక్కడ వేరే దేశాల నుంచి వచ్చేసేసి ఎలాంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ వాళ్ళు చేయలేరు. నా ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుందంటే లాట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ డిస్కస్ చేస్తున్నాయి ఈ విషయం మీద, అండ్ లాట్స్ ఆఫ్ డిప్లొమాట్స్ డిస్కస్ చేస్తున్నారు ఈ టాపిక్ మీద. మన దేశానికి చెందిన డిప్లొమాట్స్ ఎవరైతే US లో ఉన్నారో వాళ్ళతో మంతనాలు జరుపుతున్నారు US కోర్టు వాళ్ళు, దట్ ఎలా ఆయనని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆయనని ఆ అక్యుజేషన్ మీద కేసు నడపాలి అని చెప్పేసి. సో ఇవన్నీ చూసుకుంటే ఫస్ట్ ఇవాళ మొదటి రోజు, అంటే జస్ట్ ఇక్కడ మనకు ఫైనల్ డెసిషన్ బై ఆల్ ద లాయర్స్ ఆఫ్ అదానీ ఆ గ్రూప్ నుంచి రాలా. గౌతమ్ అదానీ గారు మోస్ట్ లైక్లీ ఇవాళ రాత్రికి ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు విత్ హిస్ లీగల్ టీమ్. డెసిషన్ ఏముండబోతుంది అండ్ దీనికి ఎలాంటి కైండ్ ఆఫ్ స్టాక్స్కి ఇంపాక్ట్ ఉండబోతుంది అన్న విషయం మనం వెయిట్ చేసి చూడాలి. కాకపోతే ఈ లింక్ ఏదైతే ఉందో వాళ్ళ ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కదా, దానికి అసలు ప్రూవ్ చేయాల్సిన పని ఇప్పుడు ఆకూడదన్నమాట. సో ఎవరు అసలు ఆ కోర్టులో కేసు వేశారు, ఎందుకు వేశారు అన్న విషయం మనం వెయిట్ చేసి చూడాలి శిరీష. ఇది ఇంతటితో ఆగిపోయేది లేదు. ఈ అక్యుజేషన్ వల్ల ఇంకొక పెద్ద లాస్ ఏం జరిగిందంటే అదానీకి, కెన్యా దేశం ఉంది ఆఫ్రికా కాంటినెంట్ లో,
కెన్యా దేశము దాదాపు 200 పైగా బిలియన్ డాలర్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ కంప్లీట్ ప్రాజెక్ట్, ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసేసింది అదాని గ్రూప్ తో. ఓకే. ఎందుకంటే యుఎస్ నుంచి ఇలాంటి అరెస్ట్ వారెంట్ వచ్చిందంటే, మీ ఇంత పెద్ద మనిషి అయ్యి ఉండి మీకు అరెస్ట్ వారెంట్ రావడం ఏంటి, మీలాంటి వాళ్ళతో మేము కనెక్ట్ అయ్యి ఉంటే మా దేశం పేరు పాడైపోతుందని చెప్పేసి ఆయన ఇమీడియట్ గా ఆ దేశానికి చెందిన ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారు ఆయన ఇమీడియట్ గా క్యాన్సిల్ చేశారని చెప్పేసి ఇవాళ మొత్తం వైరల్ న్యూస్ అదే నడుస్తుంది. కానీ దీనికి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది మనం వెయిట్ చేసి చూద్దాము. తప్పకుండా మీరు వెయిట్ చేయండి, చూస్తూ ఉండండి. ఎందుకంటే బిజినెస్ ప్రపంచంలో చాలా లీగల్ హజల్స్ నడుస్తుంటాయండి. ఇది కూడా ఒక గుణపాఠం అవుతుంది. మనం ఒకవేళ ఈ విషయాన్ని మనం దగ్గరగా చూసేసి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా మీకు కూడా పనికి వస్తుంది. ఎస్, ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా అండ్ ఫర్దర్గా కూడా అంటే మీరు అన్నట్టుగానే ఆ ఎవిడెన్సెస్ కావచ్చు అండ్ వీళ్ళ లాయర్స్ ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని బట్టి కూడా మనకు ఒక క్లారిటీ అనేది రావాల్సి ఉంది. సో దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.